ఇన్స్టాగ్రామ్ ని పాట ఎంత వైరల్ అని తెలియదు కానీ ఆ పాట మీద డాన్స్ చేసిన వ్యక్తి మాత్రం విపరీతంగా వైరల్ అని చెప్పొచ్చు. తెలుగు నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఒక అమ్మాయి చాలా వైరల్ అయింది, మోనాలిసా అని. సో ఆమె మీకు తెలుసా మోనాలిసా? చూసిన. మరి మీకు ఎప్పుడైనా బెట్టింగ్ ప్రమోషన్ అవకాశం వచ్చిందా? మా అన్న కూడా ఇప్పటికే అమౌంట్ పట్టు అని ఫోన్ పే కొడతాడు, నువ్వేమన్నా చెయ్యి. సో ఐపీఎల్ మీ ఫేవరెట్ టీం అంటే ఏది? ఆర్సీబీనే బ్రో. విరాట్ కోహ్లీ కొట్టితే ఇంక అయిపోయి ఇంకా కప్పు చేతికి రావాల్సిందే. హాయ్ హలో అందరికి నమస్కారం. మీరు చూసిన ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఇన్స్టాగ్రామ్ ని ఒక పాట ఎంత వైరల్ అని తెలియదు కానీ ఆ పాట మీద డాన్స్ చేసిన వ్యక్తి మాత్రం విపరీతంగా వైరల్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే ఎల్జీ టీవీ మీ అడ్డా అని చెప్పొచ్చు. మీకు కావాల్సిన పబ్లిసిటీ అయితే మిమ్మల్ని చూపించే రెస్పాన్సిబిలిటీ మాది. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ వినయ్ కుమార్ గారు. నమస్తే వినయ్ కుమార్ గారు. నమస్కారం. వెల్కమ్ టు ఎల్జీ టీవీ అండి. థ్యాంక్ యూ. సో ముందుగా మీతోటి మీ వీడియో చూసాను. సో మీ డాన్స్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం. మీ డాన్స్ మీ ఫ్యాన్. సో వినయ్ కుమార్ గారు చెప్పండి, అసలు ఈ ఇన్స్టాగ్రామ్ లో ఈ రకంగా డాన్స్ చేయడానికి కారణం ఏంది అసలు? మీరు కారణం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఒక ఏదన్నా డీజే సౌండ్స్ కానీ ఇట్లా డ్రమ్స్ వినపడినప్పుడు అట్లా నాకు ఆటోమేటిక్ గా డాన్స్ చేయాలా, ఒక మ్యూజిక్ అనేది నాకు పోతే మా ఇంట్లోకి ఇంకా ఊరికే ఉండలేను అనమాట. బయట ఇంట్లోకి పోయి నేనే సాంగ్స్ పెట్టుకొని డాన్స్ ఆడే రకం అనమాట. అంత చిల్ అవుతా అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే చిల్ ఏదంటున్నా కానీ ఫ్రెండ్స్ తో మాట్లాడినా, బయటికి పోయినా, ఎవరిదన్నా కొత్త పాత లేకోకుండా ఒకసారి కలిసినానంటే నేను ఇంకా వాళ్ళతో ఇంకా ఫుల్ ఇంకా నక్కుంటా చిల్ అవుతా అంట. ఏదన్నా సాంగ్స్ ఇట్లా రీల్స్ ఏదన్నా చూస్తేనే టక్కని క్యాచ్ చేసి నేను చేసుకుంటా అనమాట. సో మీరు సహజంగా డాన్సర్ అంటే మొత్తం ఫుల్ బాడీ చూపించి డాన్స్ చేస్తారు. అంటే మీరు జస్ట్ మీ కళ్ళతోనే మీ చేతులతోనే ఎక్స్ప్రెషన్స్ ఏం లేకుండా జస్ట్ సింపుల్ గా డాన్స్ చేసి ఇంత ప్రజల్లో ఆకట్టుకోవడాన్ని ఎలా చూస్తున్నారు? అంటే మీ వీడియోస్ 2.4 మిలియన్స్ ఒక్కొక్క వీడియో వెళ్తుంటే సో అకస్మాత్తుగా ఇంత ఫ్యాన్ బేస్ రావడం కానీ ఇంత వైరల్ అవడం కానీ ఏ రకంగా చూస్తున్నారు మీరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే నేను ఒకరి మీద డిపెండ్ కాను. ఫోన్ పట్టుకో అని చెప్పడం కానీ, ఎక్కడైనా లొకేషన్ చేంజ్ చేద్దామని చెప్పి ఒకటే పే తీసుకోవడం అట్లా కూడా ఇంట్రెస్ట్ లేదు. అందుకనే నేను ఇంట్లో గుంటకల్లో ఉంటున్నాను అనమాట. నేను ఇంకా మమ్మీ అన్న అందరు అనంతపూర్ లో ఉన్నారు. సొంతూరు గుంటకల్లే డాడీ వాళ్ళది. బట్ అక్కడ నానమ్మ ఉంది అనమాట. మా నానమ్మ తనను చూసుకుంటా, బెడ్ రెస్ట్ పేషెంట్ చూసుకుంటా అక్కడే ఉన్నా. ఇంట్లోనే నేను మొబైల్ పెట్టుకోవడం గేట్ లో చేసుకుంటూ ఉంటాను అనమాట. రీల్స్ ఓన్లీ హాఫ్ బాడీ అంతే. అందులో మెయిన్ గా మీకు ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోలు ఎలా ఎందుకు అనిపించింది అసలు? అంటే కరోనా టైంలో నుంచి ఇంకా అప్పటి నుంచి నాకు ఇంకా ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఆ టిక్ టాక్ ఉండే అందులో కూడా చేసుకుంటా ఇంకా అది యాప్ పోయినప్పటి నుంచి ఇంకా ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇంకా నేను ఇంట్రెస్ట్ అంతా ఫోకస్ దానిపైన పెట్టినా. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తానే ఉన్నా. అదే ఇప్పుడు మొత్తంలో మీ వీడియోలు చూస్తాను నేను. సో 2000 వీడియోలు ఉన్నాయి. సో అన్ని వీడియోలు చేయడానికి కారణం ఏంటి? అసలు అంతా ఫ్రీగా ఉంటారు. అసలు మీరు ఏం పని చేస్తారు? అసలు మెయిన్ చెప్పాలి, మీరు ఏం వర్క్ చేస్తారు? అంటే ప్రజలను ఇట్లా ఇంత సాగుట్టడానికి కారణం ఏంది వీడియోలు పెట్టి అని అంటే ఏమని చెప్తారు మీరు? అంటే వర్క్ అంటే నాది చిన్న షాప్ అనమాట, సపరేట్ షాప్. అది నేను చేసుకుంటా బిజినెస్ అనేది. ఇంకా డాడీ చనిపోయి డాడీ 10 years అయింది. డాడీ వచ్చి షాప్ పెట్టిండే ఫైనాన్స్ ఇస్తాను అనమాట. అందుకనే ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇక్కడ గుంటకల్లో షాప్ చూసుకుంటా, ఒక పక్కన మా నాయనమ్మని చూసుకుంటా, ఇంకా అదే ఎప్పుడు బిజినెస్ అనేది అని చెప్పి ఇంకా అందుకనే ఇన్స్టాగ్రామ్ అనేది ఇంకా బాగా చిల్ అవుదాం ఒక పక్కన. ఎప్పుడు దానిపైన బిజినెస్ అంటే ఒకటి అమౌంట్ వచ్చేదే గానీ హ్యాపీనెస్ కనపడదు. ఎప్పుడు దానికోసమే కాసుకొని కూర్చోలేము కదా. ఇదైతే సినీ ఫీల్డ్ కన్నా రేపు పొద్దున ఏదన్నా ఛాన్స్ వస్తుందేమో అట్లన్నా. మనం ఇప్పుడు ఎన్నో పెడతా ఉంటారు ఇంటర్వ్యూస్ అని ఉన్నాయని చెప్పి, రాండి ఇట్లా పలాంటికి రాండి అని చెప్పి పోతాం. మా టాలెంట్ అంతా చూపిస్తాము. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇంతలా ఉన్నాడు, చేయలేడు వీడు, అది ఇది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏమంటే ఫస్ట్ అవన్నీ పట్టించుకోము. ఫస్ట్ నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను చేసి చూపిస్తా, ప్రూవ్ చేస్తా. అది సహజంగా మీ వీడియోలు చాలా మంది చూస్తారు. మీ పేరు సహజంగా ఎవరు తెలియదు. సో మీ ఊరేంది, మీ పేరు ఏంది, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాపర్ ఏంది? బ్రో నా ప్రాపర్ వచ్చి గుంటకల్. నా ప్రాపర్ గుంటకల్. నాది రాయలసీమ అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుంటకల్ నుంచి వచ్చిన. ఓకే, నాకు ఇన్స్టాగ్రామ్ లో చేయబట్టి ఇప్పుడు దగ్గర ఒక 6 years అయింది. చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తానే ఉన్నా అనమాట. ఏదైనా ఛాన్స్ వస్తుందేమో నాకు అని చెప్పి.
సో అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తారు, మీ మదర్ ఏం చేస్తారు, నీకు బ్రదర్స్ ఉన్నారా, ఏంది అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు? నాకు బ్రదర్ ఉన్నాడు, మా మమ్మీ హౌస్ వైఫే. ఓకే. ఇంకా డాడీ చనిపోయినారు, డాడీ చనిపోయి దగ్గర 10 years అయింది. ఓకే. ఇంకా నేను మాత్రం ఇంకా చిన్న బిజినెస్ ఉంది గుంటగల్లో, చూసుకుంటా ఉన్నాను అక్కడే గుంటగల్లోనే. అన్న వచ్చి అనంతపూర్లో టీచర్ అన్నమాట. అన్న ఇన్స్టిట్యూట్ ఓన్ గా పెట్టినాడు అన్న. ఇప్పుడు వినయ్ గారు మీరు వీడియోస్ చేస్తున్నారు, ఓన్లీ డాన్స్ పైన ఎందుకు అనుకుంటే పాటలు పాడవచ్చు, కామెడీ చేయొచ్చు అంటే ఎందుకని మీకు? అంటే కామెడీ చేశారు, కొన్ని వీడియోస్ కామెడీ కూడా చేశారు, ఆ వీడియో లెవెల్ లేనందుకు ఇప్పుడు ఈ డాన్స్ జోనర్ ఎంచుకున్నారా, లేకుంటే నీకు డాన్స్ అంటేనే పిచ్చా, లేకుంటే ఒక డీజోడికి వెళ్ళాలనుకుంటున్నావా, డాన్సర్ అయిదాం అనుకుంటున్నావా, అసలు హీరో అయిదాం అనుకుంటున్నా, ఏమైదాం అనుకుంటున్నా? నాకు డాన్స్ అంటేనే పిచ్చి ఎక్కువ. ఎందుకంటే ఏదైనా సౌండ్ ఇంటేకినా మా ఇంటి ముందు ఏదైనా డీజే సౌండ్స్ పోయినాయి అనుకో, మ్యారేజెస్ అవి జరుగుతుంటాయి కదా, అట్లా వెళ్ళేటప్పుడు నాకు ఎందుకు ఆటోమేటిక్ గా ఊపు వచ్చేస్తుంది అనమాట, డాన్స్ చేయాలా అని చెప్పి. అది ఎందుకో నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంది అది. అందుకే ఇప్పుడు కూడా అది ఎప్పుడు మర్చిపోను నేను. నా టాలెంట్ ఇలానే ఉంటది. ఎవరన్నా నా టాలెంట్ చూసి ఏదైనా ఛాన్స్ ఇస్తారని చెప్పి కాసుకొని ఉన్నా నేను కూడా. అంటే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడతాం చూస్తున్నాం, పెద్ద ప్లాన్ వేసాం. సో చాలా మంది నేను వీడియోస్ చాలా మంది కామెంట్ అచ్చం మొత్తం డిట్టు తమ్మన్ లాగా ఉన్నామని కామెంట్ పెడతారు. సో నిజంగానే నాకు కూడా చూడగా ఇందాక నువ్వు మార్క్స్ రాగానే తమ్మన్ వచ్చినాం అనుకున్నాను ఫేస్ చూడగానే. సో తర్వాత వినయ్ అనుకున్నా. సో నిజంగానే మీకు ఎలా ఫీల్ అనిపించింది? తమ్మన్ లాగా పోడుతుంటే మీకు ఎలా అనిపించింది ఫీలింగ్? అంటే చాలా మంది నన్ను అదే కామెంట్ లో కూడా అవే అంటున్నారు, మీరు అంతా తమన్ లాగానే ఉన్నారన్న సేమ్. నిజంగా అంటే తీయకూడదు పెట్టకూడదు అసలుకి. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ని నిన్ను పక్కన పెడితే అసలు కొంచెం కూడా తేడా లేదని అసలుకి అని ఎంతో మంది అన్నారు. నేను ఇంకా అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. ఓకే, కానీ అతను వేరే పొజిషన్, మంది వేరే, నేను చెప్పుకునేకి లేదు. బట్ ఇట్లే ఎందుకంటే పాపం అందరు నా ఫాలోవర్స్ కూడా అందరు చాలా మంది నాకు సపోర్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ రావడం కారణం కూడా వాళ్ళ నుంచే. పాపము నాదేం లేదు, ఎంతున్నా ఫాలోవర్స్ నుంచే ఇప్పుడు నేను ఇక్కడ రావడం కూడా జరిగింది. వినయ్ గారు ఎప్పుడన్నా తమన్ సినిమాలు చాలా చూసి ఉంటాను. సో ఏ సినిమా అంటే బాగా తమన్ గారు బీజం ఏ సినిమాలో నీకు బాగా నచ్చుతుంది? బీజం అంటే సాంగ్స్ ఇప్పుడు మన బాలయ్య బాబు అఖండ సినిమాలో బాగా కొడతాడు కదా. సో నీకు ఎట్లా తమన్ గారి సినిమాలలో ఏ సాంగ్ అంటే ఇష్టం? అంటే సాంగ్స్ అంటే అన్ని ఇష్టమే, ఇది అది అనేది లేదు, ప్రతి ఒక్కటి ఇష్టమే నాకు. ఎందుకంటే అతని మ్యూజిక్ కానీ అతన్ని చెప్తున్నా కదా, అది వైబ్రేషన్ వేరే మన బాడీకి. ఓకే. వినయ్ గారు ఒక విషయం అడగాలనుకున్నా, మీ వీడియోలు అన్ని కేరళ వెళ్తున్నాయి, ప్రతి ఒక్కటి 10,000, లక్షలు, 1000, కోట్లు కూడా అవుతున్నాయి చాలా. కానీ ఎందుకని మీకు ఫాలోవర్స్ 4,000 ఉన్నారు అంటే దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే నేను ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే బ్రో, నేను ఫాలోవర్స్ నాకు ఎప్పుడన్నారని ఫస్ట్ నా వీడియో చూసినాకనే ఫాలో చేయండి, అందరిలాగా మామూలుగా ఫాలో చేయండి అని చెప్పి నేను అటు చెప్పుకోవడం జరగదు అనమాట. నాకేంటికంటే ఇంట్రెస్ట్ ఉంది, నా వీడియోస్ నేను పెడతానే ఉంటాను అనమాట, అప్లోడ్ అవుతానే ఉంటాయి. డైలీ మినిమం ఒక 5 or 6 వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లో. అవి బాగున్నాయా లేదా అనేది నేను వాళ్ళ మీద డిపెండ్ అవుతా, నా అంతకు నేను డిపెండ్ కాను. అంటే బాగుంది అని చెప్పి అప్లోడ్ చేయను, మీరు ఓకేనా బాగుంది సూపర్ అని పెడతారు చూడ, అప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓకే బాగుంది వీడియో అని. అందరూ ఇంతవరకు అయితే నాకు ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టలేదు. అందరూ అన్న నీ వీడియోలు చూసినప్పుడల్లా మాకు ఒక హ్యాపీనెస్ ఉందన్న, ఫ్యామిలీ మొత్తం చూస్తాం ఇళ్ళల్లో, అందరు ఫోన్లు ఉండే వాళ్ళు మాత్రమే చూస్తారు వేరే వాళ్ళ వీడియోలో, కానీ నీ వీడియో అయితే మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం చూస్తాము. అంత లావు ఉన్నా కూడా అంత క్యూట్ గా ఎక్స్పీరియన్స్ ఇస్తావు నువ్వు, అంత అది అని చెప్పి చెప్తా ఉంటారు అన్న. మెయిన్ ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ లో 4,000 ఫాలోవర్స్ ఉన్నారు, 2,000 వీడియోలు పెట్టినావు, ఒక వీడియో 10,000 అవుతుంది. సో అసలు ఏంది మ్యాజిక్ ఏంది అసలు? ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నావు అంటే టైమింగ్ అంటే ఏ టైం ఫాలో అవుతున్నావు అసలు? అంటే అసలు నేను చెప్పాలంటే టైమింగ్స్ అనేది ఇంతవరకు నాకు తెలియదు బ్రో. మినిమం నేను కరెక్ట్ ఆఫ్టర్నూన్ ఫ్రీ అయిపోతాను అనమాట, ఆఫ్టర్నూన్ టైం నేను పడుకునేది లేదనమాట. ఇంకా దీనిపైన ఫోకస్ పెడతా, ఇన్స్టాగ్రామ్ ఓకే రీల్ చేద్దాం అనుకుంటా, ఇంకా రెడీ అయిపోతా, రీల్ చేసుకుంటా అప్లోడ్ చేసేస్తానే ఉంటా. ఇంకా ఇప్పుడు నీకు వీడియో పెట్టేటప్పుడు హ్యాష్ ట్యాగ్స్ అవసరం లేదు, ఏం పెట్టండి, నచ్చితేనే వీడియో చేస్తాను, రీల్ అప్లోడ్ చేయడం లేదు. ఇంకా టైం తో సంబంధం లేదు, టైం తో అసలు సంబంధం లేదు. అంటే టాలెంట్ కి లావు ఉన్నా సంబంధం లేదు, పక్కగున్నా హైట్ ఉన్నా ఏంతో సంబంధం లేదు, సంబంధం లేదు, ఏం లేదు. అతనిలో టాలెంట్ అనేది గుర్తించాలి అవతల. నాకు అది ఆ పాయింట్, అది ఒక్కటి పాయింట్ ఒకటి కనపడుతుంది అంతేగాని. అసలు వినయ్ గారు మీ జర్నీ అసలు ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? అంటే మీ సహజంగా ఇప్పుడు కొంతమంది వీడియోస్ పెడతారు, రీచ్ అయ్యేసరికి ఎందుకు లైట్ తీసుకుంటారు. అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటూ వస్తున్నాయి వీడియోలు? ఇప్పుడు దగ్గర 5 years అయింది బ్రో. 5 years అయింది ఇన్స్టాగ్రామ్ లో. ఇట్లే ఇంకా ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇంకా చిన్నగా చేసుకుంటా ఇంకా వేరే వాళ్ళకి అడగడం కానీ అట్లంతా లేదు. మనము నా అంతకు నేను ఓన్ గా చేసుకుంటా అప్లోడ్ చేస్తా ఇన్స్టాగ్రామ్ అనేది.
అది 5 years నుంచి స్టార్ట్ చేశారు. మరి ఎప్పుడని మీకు రీచ్ వచ్చింది? అంటే ఏ సంవత్సరంలో రీచ్ వచ్చింది? అంటే ఈ మధ్యలో వచ్చిందా? 2 years నుంచి ఇంకా ఎక్కువ వ్యూస్ కానీ అన్ని ఫాలోవర్స్ కానీ కొంతమంది ఇంకా అన్ని చాలా మంది చూస్తున్నాను వీడియోస్, బట్ ఫాలో కావడం లేదు కానీ చూసే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు అది కావాలా. అంటే నువ్వు ఎన్ని కష్టపడడానికి సంబంధం లేదు కానీ నేను చూసి అభిమానం నాకు కూడా చాలు. నాకుంటే చాలు. ఓకే, ఇదేంటి పరిస్థితి, నేను ఎంత నాకు ఇబ్బందులు ఉన్నా, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నన్ను చూసే వాళ్ళు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. సో వినయ్ గారు, ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉన్నారు, మీరు చాలా వీడియోలు కూడా చాలా కీలాలు అవుతున్నాయి. కొన్ని వీడియోలు చూసి మీరు ప్రమోషన్ చేస్తారు, లైక్ షాప్ ప్రమోషన్లు, లైక్ షాపింగ్ మాల్ ప్రమోషన్లు, కేకులు తినండి అవి తినండి ప్రమోషన్ చేస్తే బాగుంది. మరి మీకు ఎప్పుడన్నా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అవకాశం వచ్చిందా? బెట్టింగ్ యాప్స్ ఇంతవరకు రాలేదు, బట్ దాంట్లో నేను అసలుకి ఇన్వాల్వ్ కాను. బెట్టింగ్ యాప్స్ అనేది అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరం పెట్టడం అట్లాంటివన్నీ, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ లేదు, అట్లా దాని జోలికి పోను. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? చాలా మంది ఇప్పుడు వీడియోలు చేస్తారు, కొద్దిగా రీచ్ కాగానే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారు. ఒక ఆయన అయితే గాలిలో డబ్బులు ఎగిరిస్తున్నాడు. అట్లాంటి వాళ్ళకు యాజ్ ఎ వినయ్ అంటే నువ్వు చాలా, నేను అభిమానించి చాలా ఉంటారు కాబట్టి నీ ఫ్యాన్స్ కానీ బెట్టింగ్ యాప్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? బెట్టింగ్ యాప్స్ అంటే ప్రతి ఒక్కరు చూపిస్తారు చేయాలా ఇట్లా బెట్టింగ్ యాప్ అనేది. ఎంతో మంది దానివల్ల కొంతమంది డబ్బు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, అవన్నీ చేస్తుంటారు. దయచేసి అట్లాంటివన్నీ ఏం చేయొద్దండి బెట్టింగ్ యాప్స్. ఎందుకంటే ఇదే నేను కోరుకునేది ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్ జోలికి మాత్రం ఎవరు పోవద్దండి. ఓకే, ఎవరు వర్క్ ఏందో వాళ్ళు అంతే. బెట్టింగ్ యాప్ అన్నావు కాబట్టి మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, అదే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి నాన్ వేషం మీకు తెలిసి ఉంటది. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? నాన్ వేషం ఇప్పుడు బెట్టింగ్ యాప్ పైన ఒక యుద్ధం దండయాత్ర ప్రకటించింది కాబట్టి, సో మీకు ఏమైనా ఆయన క్లోజా? సో మీకు మీరు అంటే తెలుసా? మీరు ఆయన తెలుసు, మీకు తెలుసా? లేదు. నువ్వు తనకు తెలుసా? తెలుసు. ఓకే, మీకన్నా తెలుసా? నాకు కూడా తెలియదు అతను, ఎందుకంటే మనకు నాన్ వేషం తెలియదు. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. మన వినయ్ గారికి ఆటగాడు నాన్ వేషం తెలియదంట. సో నిజంగా తెలీదా? నిజంగా తెలియదు. బెట్టింగ్ గా ప్రమోట్ చేసిన ఓకే. ఓకే వినయ్ గారు, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా ఇందాక అడిగాలనుకున్నా, మీకు లవర్ ఉందా? లవర్ ఉందా అంటే చెప్పుకోలేము, చెప్పుకోలేను. ఉండే, నాకు అప్పుడు ఉండే. అంటే మీరు ఇంతవరకు చాలా మంది మాట్లాడుతారు లవ్ అంటారు కానీ మేము ఒక బ్లెస్ అయిపోతుంది బాగా. అంటే బ్రేకప్ అయిందా లేకుంటే ఇంకా నడుస్తుందా? అసలు ఏంటంటే బ్రేకప్ అంటే ఒక ఫ్యామిలీ దూరం అయింది. ఆ లవ్ అనే దాని వల్లనే ఒక ఫ్యామిలీనే దూరం అయింది. ఆ బాధలో ఉన్నా కొంచెం అంతే. అంటే లవ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం వినయ్? లవ్ గురించి అంటే ఏం లేదు, తనకి నేనంటే ఇష్టం, నేను తనకంటే ఇష్టము. బట్ ఏమంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, ఇప్పుడు బాయ్స్ అన్నాక ఇంకా ఫస్ట్ ఏం చేస్తారు, ప్రపోజ్ చేస్తారు, లేదంటే ఇంటికి పోయి చెప్పడం జరుగుతుంది. కానీ నేను అట్లా ఇంటికి పోయి చెప్పిన వాళ్ళకి మళ్ళీ నచ్చిందో లేదో తెలియదు. మళ్ళీ మేమిద్దరం ఇష్టపడినది. సో నువ్వు అమ్మాయి ఇష్టపడ్డా, అమ్మాయి నేను కూడా ఇష్టపడేది కదా, ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేదు. ఎందుకనే ఇస్తలేదు అంటూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎడ్యుకేషన్ లేదు, జాబ్ లేదు. ఓకే, క్యాష్ ఫీలింగ్ ఉందా? క్యాష్ ఫీలింగ్ ఉంది. ఓకే, లేకుంటే నీ పర్సనాలిటీ చూసి ఏమన్నా? పర్సనాలిటీ అయితే ఏం లేదు బ్రో, నేను చెప్తున్నా కదా, తను నాతో ఎంత హ్యాపీగా ఉందంటే ఆ హ్యాపీనెస్ ఎప్పటికీ నేను మర్చిపోను, తన కూడా మర్చిపోలేదు. బట్ ఏమంటే దూరం అయింది కాబట్టి. వినయ్ ఇప్పుడు ఇంత మంచిగా ఉంది, నువ్వు ఇంత మంచిగా గంభీరంగా చాలా ప్రశాంతంగా, అసలు నువ్వు ఏం ఫుడ్ తింటావు ఇంత అంటే ఎలా? ఫుడ్ అంటే ఎప్పుడు ఇంట్లో మమ్మీ చేసిన తినేది. ఎప్పుడైతే గుంటకల్లో ఉన్నానో ఇప్పుడు గుంటకల్లో, అప్పటి నుంచి ఇంకా డైలీ బయట. ఇప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అన్ని బయటే ఫుడ్ అంతా. ఇంట్లో ఎవరు చేసి పెట్టాలి లేరు. నానమ్మ ఇంకా బెడ్ రెస్ట్ అనమాట, పేషెంట్. తనని చూసుకుంటా నేను గుంటకల్లోనే ఉన్నా. అంటే ఇంకా ఫుడ్ అంతా డైలీ బయట నుంచే. ఇంట్లో అయితే కుకింగ్ ఏం లేదు. నా ఫ్రెండ్స్ కూడా ఎంతో సార్లు చెప్పినారు, రే రైస్ కుక్కర్ తెచ్చుకొని చేసుకోరా నువ్వు అది ఇది అని చెప్పి 2-3 సార్లు రైస్ కుక్కర్ కొత్తది కొనుక్కొని వచ్చి పెట్టుకొని చూపించినారు కూడా. రైస్ ఇట్లా చేసుకోరా, ఊరికి అమౌంట్ అంతా వేస్ట్ చేస్తున్నావు నువ్వు అది ఇదని. సరే అని చెప్పి రైస్ కుక్కర్ తెచ్చుకొని ఒకసారి రైస్ ఉడికిచ్చేటప్పుడు అది పైన మూత ఎగిరింది అనమాట. అప్పటి నుంచి ఇంకా నేను భయపడి ఇంకా చేయడం కూడా మానేసిన అనమాట. అందుకని ఇంకా అప్పటి నుంచి ఇంకా నాకు వద్దే చేసుకునేది, మమ్మీ చేతి ఉంటేనే తినాలా అని. అంతేగాని అట్లా ఇంట్లో చేసి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. సో వినయ్ బ్రో, ఇందాక మాట్లాడినావు పనామా పెట్టినా అన్నావు. నేను ఇన్స్టాగ్రామ్ ఒక వీడియోస్ అనేది నీతో అవెంజర్ బైక్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్. ఒక స్టోరీ పెట్టిందంటే 2 years నుంచి నా ట్యాంక్ హౌస్ ఫుల్ అని ఉంది, పెట్రోల్ ఎప్పుడు హౌస్ ఫుల్ ఉండాలి, ఫుల్ ఉంటుంది పెట్టినావు. అంటే నువ్వు అంత రిచ్చా? అంటే రిచ్ అని కాదు, ఇక్కడ పనామా పెట్టుకున్నావు, ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు 24/7 ట్యాంక్ ఫుల్ అంటే మాటలు కాదు. ఇప్పుడు సహజంగా సింగిల్ వాళ్ళకంటే డబ్బులు ఉండవు, పాప పెట్రోల్ కి డబ్బులు లేక అప్పు చేసుకుని పెట్రోల్ కొట్టించుకుంటారు. నువ్వేమో 3 సంవత్సరాల నుంచి ట్యాంక్ ఫుల్ అని పెడుతుంటే ఇంత రిచ్చా? నాకు అర్థం కావట్లేదు. నువ్వు రిచ్చా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రిచ్ ఏమంటే, మా తాత గుంటకల్లో అనమాట ఫుల్ ఒక అంటే ఆడ బాగా బతికినారు అనమాట తాతల్లో. తాత పేరు చెప్తేనే అంతా కొంచెం ఫుల్ అనమాట, అందరికి భయము అట్లుండేది. తర్వాత ఇంకా మా డాడీ పేరు యశ్మన్ బాబు.
డాడీ పేరు కూడా మంచిగా ఉండే గుంటకల్లో. చాలా ఆస్తులు ఉండే అనమాట, అన్ని అమ్ముకొని ఇప్పుడు లాస్ట్కి 0 పొజిషన్, అంటే అవన్నీ అమ్ముకొని ఏం లేకోకుండా ఇంకా డాడీ ఎప్పుడైతే చనిపోయినాడో ఇంకా అప్పుడు ఇంకా అనంతపురికి పోవడం జరిగింది. ఇంకా నేను, అన్న, మమ్మీ ముగ్గురే. మా అమ్మమ్మ ఉందన్నమాట. అమ్మమ్మ వాళ్ళు ఇటుకు వచ్చేయండి, ఇంకా మీరు అది వద్దులే, ఇంకా మీ డాడీ అన్ని ఇంకా పోగొట్టినాడు కదా, ఇంకేం బాధపడుకోకుండా ఇటుకు వచ్చేయండి అంటే అనంతపురికి పోయి ఇంకా అక్కడే ఫ్యామిలీ అంతా సెట్ అయిపోయినాము. అన్నకు జాబ్ రావడం జరిగింది, డ్రాయింగ్ టీచర్ అన్న. ఇంకా నేను వచ్చి ఇంకా అప్పటి నుంచి అన్న ఎన్నోసార్లు చెప్తానంటే మా అన్న కూడా పాపము నా మీదే ఒక తమ్ముడిగా డాడీ నాకు ఎంత ప్రేమతో చూసుకున్నాడో, మా అన్న కూడా ఇప్పటికే అమౌంట్ పట్టు అని ఫోన్ పే కొడతాడు. నువ్వేమన్నా చెయ్యి, అసలు ఏం చేస్తున్నావు అని కూడా అడగడు. నువ్వేమన్నా చెయ్యి, అమౌంట్ నీకు ఎందుకు కావాలా, ఇంతనా పట్టు, పో చేయిపో. అవును నేను ఎందుకు ఉపయోగించుకుంటాను అంటే అన్నకు తెలుసు నేనేం తప్పు పని చేయను, ఏదనుకంటే దాన్ని ఖర్చు పెట్టను. మీరు ఇందాక చాలా బాగా మాట్లాడారు. అన్న గురించి టాపిక్ రాని అంత ఎమోషనల్ అవుతుంటే మాకు చాలా బాగా అనిపించింది. సో నిజంగా అన్న రావాలంటే తమ్ముడు ఒక్క రూపాయి అడగానే ఎటువంటి ఆలోచన లేకుండా డబ్బులు ఇస్తూ ఉంటారు. ఈరోజు మీరు అన్న గురించి చెప్తుంటే చాలా బాగా అనిపించింది. అంటే మీ అన్న పేరు ఏంది అసలు? అడగగానే చాలా ఎమోషనల్ అయిపోయాడు. చాలా వినయ్ అంటేనే మనకు ఒక అగ్రెసివ్ ఒక వైబ్ ఉంటుంది. ఒక్కసారి వాళ్ళ అన్న గురించి అడగానే చాలా ఎమోషనల్ అయిపోయాడు. సో చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. చెప్పండి వినయ్ గారు, అంటే అసలు అంటే అన్నకి నేనంటే చాలా ఇష్టం. ఓకే, ఏమన్నా అడిగి నేను ఒకటి తెచ్చుకో, వాడుకుందా లేదా చూడు, ఓకే నువ్వు తీసుకో. అది ఇప్పుడు బండి అడిగితే ఇప్పుడే తీసుకో, నువ్వు అమౌంట్ ఎట్లా వచ్చిందని చెప్పడు. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఒకటే, డాడీ కూడా ఏం అడిగినా ప్రేమతో, అన్నకి పోయినా కూడా నేను అడిగేది. అంటే నేను ఇంట్లో అంత ఇష్టం, ఇంట్లో ఇప్పుడు కూడా అంతే. నాకు చెట్టు కిందకి పోయినా డబ్బులు రాలుతాయి అనే ఒక ధైర్యం అది ఇప్పుడు అదే. మీరు అన్నారు కదా బైక్ ఫుల్ ట్యాంక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారని, అదొక ధైర్యం అనమాట నాకు. అంటే బండి కొని ఇప్పుడు దగ్గర 3.5 years అవుతుంది. కొని బయటకి ఎప్పుడైతే షోరూమ్ లో బయటకు వచ్చిందో బైక్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుల్ ట్యాంకే పెడతా బైక్. 1 లీటర్ పెట్రోల్ కూడా తగ్గిన అనమాట. అంటే బండి ఎందుకంటే ఇప్పుడు నన్ను బండి మెయిన్. నేను బై వాక్ పోదాం అనుకున్నా కూడా నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ, పోవాలనే ఎక్కడికైనా ఫ్రెండ్స్ తోనే పోతా. బండి ఎట్లా అంటే నేను ఇమీడియట్లీ ఎప్పుడైనా అనంతపూర్కి పోతానే ఉంటాను అనమాట. ఏ టైంలో కాల్ వచ్చినా కూడా వెళ్ళిపోవాలి, ఏం జరిగినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోల్సిందే అనంతపూర్కి. అట్లా అందుకనే నేను బైక్ మాత్రం ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేస్తూనే ఉంటా. నైట్ కాల్ వచ్చినా కూడా వెళ్ళిపోవాలి వెంటనే. అట్లా సిచ్యువేషన్ రేపు పొద్దున మళ్ళీ ఇట్లా పెట్రోల్ లేదని అవన్నీ థింక్ చేయకోకుండా నేను ఎప్పుడు ఫుల్ ట్యాంక్ బైక్ మాత్రం మెయింటైన్ చేస్తూనే ఉంటా. ఓకే వినయ్ బ్రో, కొన్ని వీడియోలు ఏమో అనంతపురం ఉంటావు, ఇంకో వీడియో గోంతకాలు ఉంటావు, ఇంకో వీడియోస్ ఇంకొకనే ఉంటావు. అంటే నీకు తిరగడం బాగా అలవాటా? అసలు ఏంది అసలు? అంటే జర్నీ ఇష్టమా? అంటే కొంతమంది ఎక్కడో లడక్కి పోతారు, ఎక్కడో లాంగ్ జర్నీ అని చెప్పి పోతా అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, చిల్ అవుతా అంటారు అనమాట. టెంట్స్ వేసుకొని ఫ్రెండ్స్ సర్కిల్ అంతా గ్యాదర్ చేసుకొని అందరు అమౌంట్ ఇంత చేసుకొని పోతా అంటారు. బట్ నేను అట్లా కాదు, నా సింగిల్ జర్నీ. స్పీకర్ ఒకటి ఉంది అనమాట బోట్ కంపెనీది, అది మెడల్ వేసుకోవడం, జర్నీ అనంతపూర్ టు గుంటకల్. అటు నుంచి మా అనంతపూర్కి వచ్చి జస్ట్ 3 hours అనమాట జర్నీ, 100 kilometers ఉంటుంది. బట్ నేను బైక్ లో ఒక 1 hour లోపల వెళ్ళిపోతాను అనమాట. స్పీకర్ వేసుకొని సాంగ్స్ పెట్టుకుంటా చిల్ అవుతా జర్నీ చేస్తా అంట నేను. ఓకే, ప్రశాంతంగా ట్రిప్ లేడే ఇష్టం. అది ఒకటి వెళ్తావా లేకుంటే లవర్ తీసుకొని లేకుంటే ఫ్రెండ్స్ అట్లా? అంటే ఫ్రెండ్స్ ఏమంటే ఫ్రెండ్స్ నాతో వచ్చినా కూడా భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నీతో ఆడొచ్చాం పోరా అది ఇదని చెప్తా అంటారు. ఓకే, ఆ స్పీకర్ వేసుకొని సాంగ్స్ పెట్టుకొని పీస్ఫుల్ గా పోతా అంట అంతే. ఓకే, మనకి ఏమి టెన్షన్స్ అవన్నీ ఏం రిలాక్స్ అనమాట మనము. ఓకే, నేను లా ఉన్నాను అనే పొద్దున్న ఫ్యూచర్ లో ఇబ్బంది చాలా మంది చెప్పే వాళ్ళు ఉన్నారు అట్లా. నేనేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోను, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చిల్ కావాలా. అమౌంట్ ఉందా లేదా అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది నాకు ఆ చిల్ అనేది కనపడాల. ఓకే వినయ్ గారు, నేను ఇన్స్టాగ్రామ్ నేను వీడియోలు చూసిన తబలా వాయిస్తున్నాం. అంటే తబలా వాయిటి నీకు వచ్చా? మా దగ్గర తబలా ఉంది, మా కోసం ఎందుకంటే డాన్సర్ మాకు తెలుసు, మా దగ్గర మీకోసం తబలా ఇప్పించాం మేము. మాకు తబలాతో వచ్చి పాట పాడి చూపిస్తారా మీరు? అయ్యో ట్రై చేస్తారా? అట్లీస్ట్ ట్రై చేయండి, చూద్దాం వస్తుందా లేదు చూద్దాం. ఓకే ఓకే, అంటే మీకు ఓకే పాట వచ్చి ఇట్లా కుట్టడం అట్లా వచ్చా? ఓకే, నేను పాట పాడుతున్నా, కుడతాం మరి. అదా ఓకే, అట్లయితే పర్వాలేదు. వయ్యారి బామానియంస నడక ఎందుకే తొందర తొందర ముదుల గుమ్మ ముందర ముందర వేయ వేయ గుండెల దడ దడ
ఓకే ఓకే సూపర్ వినయ్ గారు చాలా. ఎందుకంటే అన్నది ఇన్స్టిట్యూట్ ఉంది అనమాట, ఓకే ఆదర్శ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని అనంతపూర్ లో ఉంది. అందులో వచ్చి మ్యూజిక్, డాన్స్, చెస్ అవన్నీ పెట్టారనమాట. అందుకనే నేను పోయినప్పుడల్లా అన్న ఇన్స్టిట్యూట్ కి తబలా తీసుకోవడం, రీల్స్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా డాన్స్ క్లాస్ జరిగినప్పుడు ఇంకా పిల్లలు డాన్స్ అయిపోతున్నాయి, నేను పోయి ఇంకా స్పీకర్ ఆన్ చేసుకొని డాన్స్ చేయడం, రీల్స్, ఇంకా మళ్ళీ ఇంకా మ్యూజిక్, ఇంకా క్యాషియో ఉంటే క్యాషియో దగ్గర పోయి కొంచెం ఎంజాయ్ చేయడం. మళ్ళీ ఫ్యూచర్ లో ఇట్లాంటివన్నీ రావు, ఉన్నప్పుడే మనం అన్ని ఉపయోగించుకోవాలా అని చెప్పి నేను ఇంట్రెస్ట్ పెట్టి చేస్తా ఉంటాను. వినయ్ గారు మీరు ఇందాక చాలా బాగా పడుకుంటూ మీ అన్న గురించి చెప్పారు కదా, అసలు మీ అన్న పేరు ఏంది అసలు? ఇప్పుడు అన్న పేరు వచ్చి ఎస్ వినోద్ కుమార్ అన్న పేరు, నా పేరు ఎస్ వినయ్ కుమార్. అన్న వచ్చి అనంతలక్ష్మి స్కూల్లో టీచర్ అనమాట అనంతపూర్లో. అన్న ఓన్ గా ఇన్స్టిట్యూట్ పెట్టినారనమాట అనంతపూర్లోనే. అది చేస్తా ఉంటారు అనమాట, ఇన్స్టిట్యూట్ అంతా చూసుకుంటా. అన్న కింద 5 మెంబర్స్ ఆర్ట్స్ ఉన్నారు అనమాట, ఓకే అదంతా మెయింటైన్ చేస్తా ఉంటాడు అన్న. అసలు అన్న ఏం చేస్తాడా? టీచర్, డ్రాయింగ్ టీచర్ అన్న. డ్రాయింగ్ టీచర్. పెళ్ళైందా? మ్యారేజ్ కాలేదు, ఇంకా చూస్తున్నాం ప్రపోజల్స్. ఏదన్నా కానీ ఫస్ట్ ఏదన్నా ఫోటో వచ్చిందంటే అన్నకి ఫస్ట్ నాకే అడుగుతాడు, తమ్ముడు చూడు అమ్మాయి బాగుందా బాగలేదా అని అడుగుతాడు ఫస్ట్ అన్న. ఇంట్లో వాళ్ళకి చూపిడు, ఎంత చూపి కూడా చూపిడు. ఫస్ట్ తమ్ముడికి అడిగే, తమ్ముడు ఓకే అంటేనే ఇంట్లో ఓకే, లేదంటే అస్సలుగా ఒప్పుకోడు. నువ్వు చెప్తేనే ఫిక్స్? నేను చెప్తేనే ఫిక్స్. ఒకవేళ మీ అన్నయ్య తమ్ముడు నాకు టైం పడుతుంది, నువ్వు చేసుకో ఫస్ట్ అంటే చేసుకుంటావా పెళ్లి? అన్నమాట నేను ఇంతవరకు ఎప్పుడు కాదనలేదు బ్రో. అన్న చెప్తే ఇప్పుడు కూడా పాపం చెప్తున్నా కదా, ఇదే బాధ అన్నతో అన్ని షేర్ చేసుకుంటా నేను. ఇట్లా అన్ని షేర్ చేసుకుంటా. అన్న కూడా చెప్పినాడు పాపము ఇంటికి పోయి మాట్లాడదామా అని, బట్ నేనే వద్దన ఉండు ఫస్ట్ ఆ పిల్ల చెప్పినాయి వాళ్ళ ఇంట్లో నా వరకు, ఆ పిల్ల చెప్పిన అప్పుడు మాట్లాడదాము, అంతవరకు వద్దు అని చెప్పి సైలెంట్ గా. మీ లవ్ మ్యాటర్ అన్న కూడా తెలుసు? అన్న కూడా తెలుసు, హెల్ప్ చేసినాడు. సో గ్రేట్ నిజంగా, అసలు ఈ రకంగా ఉండాలి, చాలా గ్రేట్. సో వినయ్ గారు ఇప్పుడు మెయిన్ గా మనం మాట్లాడుకున్నట్టయితే మీ వీడియోలు ఏమో చాలా మంది తమంతమా అంటారు, కొన్ని వీడియోలు చూసినా మీరు మొత్తం బాలయ్య బాబు పోస్టర్లో పెడుతున్నారు. మీరు తమన్ను బాలయ్య బాబు ఫ్యాన్ కాబట్టి మీకు ఆటోమేటిక్ గా బాలయ్య బాబు అంటే ఇష్టమా, ఎట్లా మీకు బాలయ్య బాబు అంటే ఇష్టమా, అట్లా ఏంది అసలు మ్యాటర్? అంటే ఏమనేది ఏం లేదు, రాయలసీమనే కాబట్టి ఇంకంతా హిందూపూర్లోనే ఉంటారు కాబట్టి బాలయ్య బాబు. ఓకే అది. సో ఒక బాలయ్య ఒక డైలాగ్ చెప్పండి, ఇట్లా నార్మల్ చెప్తారు కదా, నా బాలయ్య డైలాగ్ ఏదన్నా, సెంట్రల్ అయినా స్టేట్ అయినా నేను దిగినంత వరకు. అదే నేను చెప్తాను, మీరు చెప్పండి. సెంట్రల్ అయినా స్టేట్ అయినా, సెంటర్ అయినా స్టేట్ అయినా నేను దిగినంత వరకే. వన్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. వినయ్ గారు మీ వీడియోలు చూసాను నేను, చాలా వరకు టెడ్డీ సంబంధించిన వీడియోలని, ఒక టెడ్డీ వేసుకుంటారు, ప్రజల దగ్గరకు పోతారు, పిల్లల దగ్గరకు పోతారు, నవ్విస్తుంటారు. అది టెడ్డీలో నువ్వేనా లేకుంటే వేరే ఉంటారా, వీడియో నువ్వు తీస్తావా, అసలు ఏం కథల టెడ్డీ ప్లాన్ ఏంది అసలు? టెడ్డీ ప్లాన్ ఏమంటే బ్రో, ఇప్పుడు ఎంతో మంది అన్ని దాని మీద ఇంట్రెస్ట్ పెడతారు, కానీ అమౌంట్ పెట్టి మనం ఒక టెడ్డీ డ్రెస్ అనేది తెప్పించుకుంటే మొత్తం జనాలకి అంత హ్యాపీనెస్. అంటే వాళ్ళ దగ్గరికి పోయి నవ్వడం కానీ, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఆ టెడ్డీ అంటేనే ఒక అట్రాక్షన్. టెడ్డీ కనపడితేనే ఫోటో దిగుతాం టెడ్డీతో అనే రకం చాలా మంది ఉన్నారు. ఇప్పట్లో గర్ల్స్ కి అయితే ఇంకా ఇష్టం టెడ్డీ బేర్ అనేది. నేనేమంటే అది టెడ్డీ అనేది నా దగ్గర పిల్లలు ఉన్నారు అనమాట, ఒక 10 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఒక 3-4 మెంబర్స్ పిల్లలకి టెడ్డీ వేపిస్తా ఉంటారు డ్రెస్. ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏమన్నా జరుగుతా అంటే పార్టీస్ అట్లా పిలుస్తా ఉంటారు కాబట్టి ప్రోగ్రామ్స్ కి పంపిస్తా ఉంటాను. అందుకని అంటే అన్ని విధాలుగా రీల్స్ కి ఇట్లా ప్రోగ్రామ్స్ కి ప్లస్ ఎప్పుడైనా ఫ్రీ టైంలో అట్లా బయటకు పిలుచుకొని పోయి అందరినీ నగీయడం అనమాట, జనాల మధ్యలోకి పోయి. ఊరికే ఇంట్లో పెట్టుకున్నా కూడా ఏం చేయాలి, జనాలు నాకు ఇస్తే ఆ హ్యాపీనెస్ చూస్తాం కదా మనము, నాకు హ్యాపీ అనమాట అది, అందుకనే తెప్పించిన. ఇప్పుడు టెడ్డీ అంటే సహజంగా మన హైదరాబాద్ లో బాగా వేస్తుంటారు, ఊళ్ళలో ఎవరు వేయరు. సో నువ్వు ఒక మార్క్ క్రియేట్ చేసిన అని చెప్పొచ్చు, ఎందుకంటే ఊళ్ళల్లో టెడ్డీ వేసుకుని తిరగాలంటే గ్రేట్ అది. ఎప్పుడన్నా ఊళ్ళల్లో టెడ్డీ వేసుకుంటే ఎవరైనా తిరగబడి కొట్టిరా, ఏ టెడ్డీ ఎందుకు వేస్తున్నావు అని ఇట్లా ఎవరన్నా అట్లా ఇబ్బందులు అయినా ఎప్పుడన్నా? అట్లా ఇబ్బందులు అయితే ఎప్పుడు లేదు, ఎందుకంటే మా ఊరు ముందుగానే గుంటకల్ అంటేనే ఒక మాస్ ప్రాంక్ వీడియో చేయాలంటేనే భయపడతారు అనమాట గుంటకల్లో. ఎందుకంటే అక్కడ అట్లా ఎవరన్నా ఫన్ గా చేసినా కూడా తిరిగి రప్పని కొట్టి మాట్లాడతారు, ఎట్లా కనబడుతున్నాం నీకు బక్రా అనుకుంటే అనే రకం అనమాట. ఊరు అంటేనే అట్లా ఫుల్ మాస్ అనమాట. అందుకనే ఇంతవరకు అక్కడ ప్రాంక్ వీడియోస్ కానీ ఎవరు స్టార్ట్ చేయలేదు గుంటకల్లో. అన్ని ఊర్లలో ఉన్నాయి, గుంటకల్లో ఎప్పుడన్నా చూడండి మరి ఒకటి కూడా లేదనమాట అట్లా అనమాట. అందుకనే నా టెడ్డీ వరకు అయితే ఇంతవరకు ఎవరేం చేసింది లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే గుంటకల్లో నేను ఇన్నేళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి గుంటకల్లంతా నాదని నేను చెప్పుకుంటా గర్వంగా. ఎందుకంటే మొత్తం గుంటగాలంతా నాకు తెలుసు కాబట్టి అందరు పరిచయం బాగా. ఇంతవరకు ఎవరు అట్లా చేసింది అయితే లేదు నా వరకు.
ఓకే వినయ్ బ్రో, నీ ఫ్రెండ్ ఒక ఆయన అనంతపూర్ టు పాకిస్తాన్ పాదయాత్ర వేసాడు. అవును బ్రో. ఎవరైనా పోతే అయితే అనంతపూర్ టు ఢిల్లీ, అనంతపూర్ టు ఇండియా పోవాలి అని, అనంతపూర్ టు పాకిస్తాన్ పాదయాత్ర ఏమైంది అసలు? నీ ఫ్రెండ్ ఎట్లా అసలు ఏంది అసలు ఆయన? అంటే ఫ్రెండ్షిప్ ఎట్లయిందంటే అతని ద్వారా నాకు నాది పోయిన January 16th బర్త్డే అనమాట నాది. బర్త్డేకి ఇక్కడ అనంతపూర్ లో హైదరాబాద్ చెఫ్ రెస్టారెంట్ ఉంది, అక్కడ వెళ్ళినాం. మా అన్న, నేను, అన్న వాళ్ళ సార్ వాళ్ళు, మేడంలు అందరూ. నాకు ఇంకా అక్కడే ట్రీట్ ఇవ్వాలా అని చెప్పి, కేక్ కటింగ్ అన్ని చేయాలని చెప్పి నన్ను పిలుచుకుపోవడం జరిగింది. దానికి పోయింటే అతను ప్రదీప్ అనే అతను అక్కడ ఉన్నారనమాట రెస్టారెంట్ లో. నేనే ఇంక అందరం పోతా అంటే పైకి పిలిచాడు, బ్రో 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 అన్నాడు. చూంటే ఎవరు బ్రో నువ్వు ఇట్లా అంటే, బ్రో నేను బ్రో ప్రదీప్ బ్రో, ఇట్లా సైకిల్ యాత్ర అవన్నీ చేసినా కదా. ఓకే బ్రో చెప్పు బ్రో ఎలా ఉన్నావు బ్రో అని పలకరించిన. అంటే బ్రో నేను జర్నీ టైంలో నీ వీడియో చూసినాను బ్రో, చాలా చిల్ అవుతావు బ్రో నువ్వైతే. జస్ట్ ఈ పక్కన గుంటకల్ నుంచి అనంతపూర్కి వచ్చే దాంట్లో చిల్ అవుతావు చూడు, అది నాకు భలే నచ్చింది బ్రో నీలో అని చెప్పి పాపం అప్పుడు మాట్లాడించడం జరిగింది. అతను అప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అయినాడు. అతను అనంతపూర్ టు పాకిస్తాన్ బార్డర్ కి పాదయాత్రతోనే పోయినాడు. నిజంగానే పాదయాత్ర జెన్యున్ చేశాడు? నిజంగా చేసినాడు. అసలు ఎందుకోసం చేశాడంటో పాదయాత్ర? ఎందుకు అనేది మనకు తెలియదు, అంటే అతని గోల్ అంతే చేయాలి. అప్పుడు సైకిల్ యాత్ర నుండే పెట్టుకున్నారు, అది అయిపోయింది, ఫినిష్ అయింది. సైకిల్ కూడా అయిపోయింది. ఒకసారి లైన్ లో తీసుకో, తనే మీకు ఫ్రెండ్ అన్నావు కాబట్టి చదివితేనే అసలు ఎందుకు పాదయాత్ర చేసిన అడుగుతా. అంటే నిజంగానే ఏమన్నా ప్లాన్ ఉందా? ఏమంటే సీఎం అవ్వాలనుకుంటుండా, ఏం చేయాలనుకుంటుండా? అది ఏమంటే ఇంక పెట్టుకున్నారు బ్రో, ఇట్లా గోల్ ఇట్లా పోవాలా అని అనుకున్నారు, పోయినారు, కంప్లీట్ చేసుకున్నారు అనమాట మొత్తానికి లాస్ట్ కి. ఓకే, ఆన్లైన్ లేడా? లేదు బ్రో, ఆన్లైన్ లో లేదు. సో ప్రదీప్ అని ఒక ఆయన అనంతపూర్ నుంచి పాకిస్తాన్ వరకు పాదయాత్ర చేశాడు. సో ఆయన వినయ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్. వినయ్ చాలా సార్లు తనతో మాట్లాడు, తన గైడ్ కూడా ఇచ్చాడు. సో ఇద్దరి మధ్యలో బాండింగ్. సో ఫోన్ అయితే లేపలేదు ప్రస్తుతానికి అయితే. చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి. సో మెయిన్ గా వినయ్ గారు, గుంటకల్ అంటే చాలా ప్రసిద్ధిగాంచిన ప్లేసెస్ ఉన్నాయి. సో గుంటకల్ అసలు ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి? అసలు గుంటకల్ దేనికి ప్రసిద్ధి అంటే ఏం చెప్తారా? గుంటకల్ ఏమంటే మెయిన్ అక్కడ కసాపురం ఫేమస్ టెంపుల్, ఆంజనేయ స్వామి, అది ఫేమస్ బ్రో అక్కడ కసాపురం అనేది. ఇంకా గుంటకల్ చుట్టుపక్కల అన్ని టెంపుల్స్ ఫేమస్ అన్నమాట. గుంటకల్ అంటేనే టెంపుల్స్. టెంపుల్స్. గుంటకల్ రౌడీజం, ఫ్యాక్షనిజం జరుగుతాయి ఏమన్నా? జరుగుతాయి. ఓకే, ఉన్నారు తండ్రిలు వాళ్ళ పిల్లల నుంచి అట్లే వస్తుంటది కాబట్టి ఇది ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కదా భయం అనమాట. గుంటకల్ అంటే అంత మాస్, ఇంకా గంటలు గలగలంటే అంతే అయిపోయి. ఇంకా అంటే ఇంకా ఫ్యాక్షన్ కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. చాలా డేంజర్ అవుతుంది కూడా, చాలా జాగ్రత్త. అట్లంతా ఏం లేదు. మనం ఏమంటే ఉన్నాము ఇప్పుడు. నేను అంతే కదా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పట్టించుకొని ఏమి అంటే, ఇప్పుడు వాళ్ళ తండ్రులు చేసినే మన పిల్లలు అట్లే కంటిన్యూ అయినాం అనుకో, మనకి ఇంక రేపు పొద్దున మనకి పేరు ఏమొస్తుంది? గుడ్ అని వస్తుంది, బ్యాడ్ అని వస్తుంది. కాబట్టి మనకి అట్లా వద్దని చెప్పి కూల్ అంతే. ఓకే, నేను కొన్ని దగ్గర వీడియో చూసిన, నేను చాలా మందితోనే ఫ్రెండ్స్ తోనే తిరుగుతున్నావు. ఈ ఫ్రెండ్షిప్ అంటే ఏంది అసలు? ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? ఏమన్నా లీడర్ ఏదో అనుకుంటున్నావా? పొలిటీషియన్ ఏదో అనుకుంటున్నావా? లేకుంటే ఏమన్నా గ్యాంగ్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నావా? అంత ఇంత ఫ్రెండ్షిప్ ఎట్లా? అందుకని ఫ్రెండ్షిప్ ఎట్లా అంటే మనకి అట్లా లీడర్ అన్ని ఏం లేదు బ్రో. నా హ్యాపీనెస్ చెప్తున్నా కదా, నేను ఒకటే ఎక్కడికైనా పోవాలన్నా కూడా నా ఫ్రెండ్ ఉంటే బాగుంటది, పిలుచుకొని పోదాము అంటే ఇద్దరం బాగా మాట్లాడుకుంటా నవ్వించుకుంటా, నాకు అదే ఇష్టం ఎక్కువ. సింగిల్ గా ఎక్కడికైనా పోవాలంటే ఊరికే వెళ్ళిపోతాం అంతే. అదే పక్కన ఫ్రెండ్ ఉంటే కొంచెం కుళ్ళు జోకులు అవి వేసుకుంటా, షేరింగ్ ఏమన్నా నా బాధ ఉన్న అతను చెప్పుకోవడం, తన బాధ ఉన్న నాతో షేర్ చేసుకోవడం, అట్లా నక్కుండా పోతుంటాం. మరి ఇప్పుడు నేను దాన్ని ఒక వీడియో చూసిన, ఒకరి బర్త్డేకి, ఒక లీడర్ బర్త్డేకి విజ్ చేసాను. సో ఆ వీడియోకి డబ్బులు తీసుకుని విజ్ చేసావా, లేకుంటే నీకు ఆయన అభిమానమా? ఒక వీడియోలో బ్రో నీ ఓపెన్ గా చెప్తాను, ఇక్కడ నేను ఎవరి మీద డిపెండ్ గాను, ఎవరిని పట్టించుకోను, ఎవరితో అసలు సంబంధం లేదు. నాది నేను అంతే. నేను క్లిక్ అయినానా, డౌన్ అయినానా, అది లాస్ట్ లో చూసుకుంటా. అంతేగాని ఒకరిని చూసి నేను అయ్యో ఇట్లా ఉండాలని అట్లా ఉండాలి అని ఇంతవరకు అయితే నేను థింకింగ్ లేదు. నా రూట్ లో నేను పోతా అంటాను అంతే. అప్పుడు నీకు అట్లీస్ట్ తెలుసా ఉప్పల్ బాల్ అంటే? తెలుసా? తెలుసు. మన చింటూ మోడల్ అంటే తెలుసా? తెలుసా చింటూ మోడల్? మన పీరియడ్ సార్ అని ఒక ఆయన తెలుసా? తెలీదా? ఓకే, అంటే సహజంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ కదా, ఐడియా ఉంటుందని అడిగాను. ఉప్పల్ బాల్ ఎట్లా అంటే గుంటకల్కి వచ్చినాడు 2 times ఏమో వచ్చినాడు. అంటే పోయి పలకరీలేదు, బట్ వచ్చినాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకనే పరిచయం. తర్వాత ఇంక వీడియోలో చూస్తుంటా కదా అప్పుడప్పుడు. అది సూపర్ బాల్ తో ఎప్పుడైనా కలవాలని మీ ఆశ ఉందా నీకు? లేదు బ్రో. ఓకే అన్న, అంటే మీ మధ్యలో ఉప్పల్ బాల్ అంటే ట్రెండింగ్ అయిపోయింది కదా బెట్టింగ్. మీలాంటి తను కూడా ఎప్పుడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా ఒకరోజు కూడా ఎవరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు. సో అట్లాంటి ఉప్పల్ బాల్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నాను?
అంటే బెట్టింగ్ అంటే ప్రవర్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఇంట్రెస్ట్ లేదు బ్రో. ఎందుకంటే వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరైనా చేసుకున్నా వాళ్ళకి ఏమంటే మనకి దాంట్లో ఇంటర్నల్ కావం అంతే. ఓకే. అది ఫస్ట్. ఎందుకంటే నేను కూడా వాళ్ళ గురించి చెప్పడం బాగుండదు, ఎందుకంటే ఎవరిది వాళ్ళు చూసుకుంటాం కాబట్టి. ఓకే. అది ఇప్పుడు సహజంగా ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అని ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టార్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీ ఇందాక చెప్పినట్లు పీరియడ్ స్టార్ అని, ఇన్స్టాగ్రామ్ స్టార్ అని, ఫేస్బుక్ స్టార్ అని, ఆ స్టార్ ఈ స్టార్ అని. సో మీరు కూడా ఏదైనా స్టార్ పెట్టుకుంటే అయిపోతారు. గుంతకల్ లోకల్ బాయ్ స్టార్ అని పెట్టుకోవచ్చు కదా. అంటే స్టార్ అని లేకుండా నేను ఓన్ గా కింగ్ అని పెట్టుకున్నా బ్రో. కింగ్ అంటే మా వంశం అట్లా చిన్నప్పటి నుంచి బాగా మాకు ఎంత ముద్దుగా పెంచినారు, ఎట్లా ఏమనేది మా పొజిషన్ తెలుసు కాబట్టి ఎప్పుడు తగ్గకూడదు. అంటే ఒకరి కింద పని చేయడం కానీ, ఒకరితో ఎప్పుడన్నా కానీ ఎవరి కింద పని చేస్తే ఒక మాటనే అనిపించుకోవాలా. కానీ మా డాడీ ఒకరి కింద ఒక పని చేయొద్దు, ఒక మాట అనిపించుకోవద్దు, డబ్బు ఉన్నే లేకున్నే నువ్వు ఎట్లుండాలో అట్లుండవు. మనకి ఏం చూస్తారు బయట జనాలు, పైన డ్రెస్ సెన్స్ ఒకటే చూసేది, లోపల డబ్బు ఉందా జోబీట్లో తెచ్చి డబ్బు ఉందా అని ఎవరు చూడరు. నీతో ఉన్నాయా లేదా అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఫస్ట్ మనిషి పైన ఎట్లుండాలా అట్లే ఉండను, అంతే. తగ్గొద్దు, ఒకరితో ఒక మాట అనిపించుకోవద్దు, తిరుగు. నువ్వు రేపు పొద్దు నువ్వు ఏం చేసి సంపాదిస్తావు ఎట్లా అవన్నీ మళ్ళీ చూసుకో. ఉండే అన్ని రోజులు ఇలా ఉండు అనేది నాకు డాడీ అంటే తిరిగి నేర్చుకున్నది. 2000 వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన దాంట్లో చెస్ వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి. నువ్వు చెస్ ప్లేయరా? లేదు బ్రో, చెస్ ప్లేయర్ ఏం కాదు. మా ఇన్స్టిట్యూట్ లో ఒక మేడం ఉందన్నమాట, చెస్ అందరు స్టూడెంట్స్ నేర్పిస్తా ఉంటది. నేను కూడా అక్కడ పోయి అప్పుడప్పుడు అట్లా ఆడుతుంటా అంతే. ఓకే. ఇప్పుడు సినిమా ఫీల్డ్కి రావాలనుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు సహజంగా కొంతమంది హీరోయిన్స్ చూడగానే బాగుంటారు. సో నీకు ఏ హీరోయిన్ అంటే చాలా ఇష్టం, మరి ఈ హీరోయిన్తో పని చేయాలరా అని ఎప్పుడైనా అనిపించిందా? ఏ హీరోయిన్తో అనిపించింది? నాకంటే ఎక్కువ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీకి ఇష్టమైన హీరో శ్రీహరి. పాపం ఇప్పుడు అతను లేడు. ఒరిజినల్ రియల్ స్టార్ అంటే శ్రీహరి. ఒక హీరోయిన్ అయితే మనకి నీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హీరోయిన్ లో ఈమెతో పని చేయాలన్న ఫీలింగ్ ఉందా ఎవరి మీద? హీరోయిన్ లైక్ సమంత కానీ, మన ఇప్పుడు శ్రీలీల కానీ చాలా మంది ఉన్నారు. సో నీకు ఎవరంటే బాగా ఇష్టం అని అంటే చెప్పడం ఇష్టం లేదా, లేకుంటే చెప్తే లేదని కాదు బ్రో, మనం అసలుకి అట్లా. అంటే ఇప్పుడు సినీ ఫీల్డ్ అంటే మనం పోయి ఇంట్రెస్ట్ మన టాలెంట్ నిరూపించుకునే పోతాం కాబట్టి. ఇప్పుడు ఎట్లా ఫ్యూచర్ లో హీరో అవుతావు, అప్పుడు నీకు హీరోతో ఏ హీరోతో పని చేయలేప్పుడు ఫీలింగ్ ఉంటది కదా. అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ అన్న. ఓకే. సో అదే అన్నమాట. సో మెయిన్ ఇప్పుడు ఏం చెప్పాలంటే నేను కాంటాక్ట్ కావాలంటే ఇప్పుడు చాలా మంది ఇంటర్వ్యూ కోసం ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళకి నీ కాంటాక్ట్ కావాలంటే ఎట్లా కాంటాక్ట్ కావాలి నీకు? ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి? ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి ఇట్స్ మీ వినయ్ అది. కాంటాక్ట్ నెంబర్ కూడా అందులో నేను యాడ్ చేస్తాను. ఆల్రెడీ దాంట్లో టెడ్డీబేర్ ఛానల్ అనే దాంట్లో యాడ్ చేసిన నా కాంటాక్ట్ నెంబర్. బట్ ఇప్పుడు నా కాంటాక్ట్ నెంబర్ కూడా యాడ్ చేస్తాను. నా ఐడిని ఫాలో కండి అందరూ, ఇన్స్టాగ్రామ్ ఇట్స్ మీ వినయ్. ఓకే. వినయ్ గారు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు అంతా చేస్తున్నారు, మీకు యూట్యూబ్ ఉందా? యూట్యూబ్ ఉంది. ఎన్ని రోజులు స్టార్ట్ చేసి? యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక దగ్గర 1.5 years 2 years. మంచిగా రీచ్ వచ్చిందా? ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ దాంట్లో కూడా వచ్చింది. వచ్చారా? ఓకే. ఇప్పుడు ఇంత చేసిన నీకు ఆటోమేటిక్ గా ఎంతో కొత్త ఆఫర్స్ వస్తాయి, మూవీ ఆఫర్స్ కానీ, షార్ట్ ఫిల్మ్ ఆఫర్స్ కానీ వస్తుంటాయి. అట్లా ఏమైనా ఆఫర్స్ వచ్చాయి మీకు ఏమన్నా? ఇంకా ఇంతవరకు గుంటకల్లో ఒక షార్ట్ ఫిల్మ్ చోర్నోట్ అనే మూవీ తీసినాం బ్రో. మా డైరెక్టర్ కదీర్ అహ్మద్ అని గుంటకల్లో. అతను టీమ్ మెంబర్స్ అందరి దగ్గర ఒక 30-40 మంది ఉన్నాము. అందులో నేను కూడా ఇట్లా రీల్ చూసి అతను కూడా నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇతను లావుగా ఉన్నాడు, ఓకే ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ అన్ని ఉన్నాయి ఇతనిలో, సరే ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్పి ఆ చోర్ నోట్ అనే మూవీలో నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చినాను అనమాట. కదీర్ అన్న చేసిన మూవీ యూట్యూబ్ లో కూడా వచ్చింది అప్పుడే. బాగా గుంటకల్లో థియేటర్లో ఆడిచ్చినాం, వాస్వి థియేటర్ అని ఉంది. అందులో 30 days 1 month ఫుల్ క్రౌడ్, అంతా కలెక్షన్ బాగా అయింది, బాగా హ్యాపీ మేము అందరము. ఓకే. నేనైతే ఇంకా ఫుల్ హ్యాపీ. అన్నకి చెప్తున్నా కదా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నకి అయితే. ఎందుకంటే నేను ఎప్పుడు రీల్స్ మొబైల్లో చేసుకుంటూ ఉంటాను కాబట్టి, కానీ ఒక స్క్రీన్ లో కనపడాలా అని ఒక కోరిక ఉండే నాకు. అది అన్న వల్లనే నాకు. ఓకే. ఆ సినిమాలో మీరు ఎట్లా విలనా, కమెడియనా, లేకుంటే సేమ్ డాన్స్ చేస్తారా, ఏం చేస్తారా? సేమ్ చైర్ ఎట్లుంది బ్రో అట్లే ఆ చైర్ లో ఇట్లా కట్టేసి కొడతాను అనమాట. అంటే స్టార్ట్ అయ్యేది నా నుంచి అనమాట. ఒక హాఫ్ నోట్ ఉంటది అనమాట. హాఫ్ నోట్ నాతో నన్ను కిడ్నాప్ చేసి ఆ నోట్ దొంగతనం చేసుకునేకి వాళ్ళు నాకు టార్గెట్ పెట్టింటారు అనమాట, కిడ్నాప్ చేయాలి విన్నీ అని. ఓకే. ఇప్పుడు క్యారెక్టర్. ఇప్పుడు మన ఇండియాలో కుంభమేళలో ఒక ఇష్యూ జరిగింది. అక్కడ ఒక అమ్మాయి చాలా వైరల్ అయింది, మోనాలిసా అని. సో ఆమె మీకు తెలుసా మోనాలిసా? చూసిన. సో ఆమె డైలాగ్ చాలా ఫేమస్, హాయ్ హలో బచ్చే. ఆ డైలాగ్ చెప్పగలుగుతారా? ఓకే. కష్టమా? కష్టం బ్రో అది. ఓకే. మోనాలిసాతోనే మీకు ఒకవేళ ఫ్యూచర్ లో లవ్ పడితే ఓకేనా మీకు దాంతోనే? అయ్యయ్యో మనం అట్లా పోల్చుకోలేము బ్రో. ఓకే. ఓకే. అట్లా మనకి అట్లా ఎవరితో పోల్చుకోలేము. ఓకే. ఎందుకంటే ఇప్పుడు తను కూడా
అప్పట్లో అన్ని అవన్నీ ఏంటో దండలు అవి ఇవి అమ్ముకుంటేనే ఈ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు తను కూడా. ఎందుకంటే ఆ పొజిషన్ లో ఉంది కాబట్టి అదంతా ఎవరు అవతలంతా సోషల్ మీడియా అందరూ చూస్తుంటారు కాబట్టి అవతల వాళ్ళు పిలుచుకోవడం జరిగింది, తనని పిలుచుకోవడం జరిగింది. అని ఇప్పుడు బాగా తను ఒక స్టైల్లో ఉంది అనమాట పైకి. ఓకే వినయ్ గారు, ఇప్పుడు బాగా ఇప్పుడు నడుస్తుంది అంటే ఐపీఎల్ నడుస్తుంది. సో ఐపీఎల్ మీ ఫేవరెట్ టీం అంటే ఇది? మీకు టీం ఒకటి అంటే సహజంగా ఇప్పుడు ఐపీఎల్ ఒక టీం ఇష్టం ఉంటది, సో మరి ఏదో ఒక టీం నచ్చుద్ది కదా? ఆర్సీబీనే బ్రో. ఆర్సీబీనా? ఎందుకంటే సహజంగా ఇప్పుడు ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ. అసలు ఆర్సీబీ ఫ్యాన్స్ మీరు ఏం చెప్పాలనుకుంటే, సార్ కప్పు నమ్దేనా? సార్ కప్పు మీదేనా? పక్క మందే. ఓకే, కొట్టుద్దంటూ కొట్టుద్ది. కప్పు మీద అంటూ కప్పు మందే. కప్పు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ కొట్టితే ఇంకా అయిపోయి ఇంకా కప్పు చేతికి రావాల్సిందే. అంటే ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ ఏం చెప్పాలనుకుంటున్నా? భయపడద్దని చెప్తావా? అయ్యో ఎవరు భయపడేది పెట్టుకోద్దండి. ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి మన విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు మ్యాచ్ మాత్రం తగ్గేదేలే. అంతే. ఈ 2025 ముందే ఆర్సీబీ కప్ అంటాం. సో ఇదండి, మనము వినయ్ తోటి చాలా ట్రై చేస్తున్నాము, మనం దొరుకుతాడని. చాలా వినయ్ మంచి బాల్, రాముడు మంచి బాల్ అన్నట్టుగా వినయ్ కూడా చాలా మంచి బాల్ లాగా అన్ని తప్పించుకుంటున్నాడు. మొనాలిసాతో పెళ్లి ఓకేనంటే నో అంటున్నాడు, ఆర్సీబీ అంటే నో అంటున్నాడు, ఉప్పర్ బాల్ అంటే నో అంటున్నాడు. సో చాలా సేఫ్ గేమ్ ఆడుతుండు. చూద్దాం ఇంకెన్ని రోజులు సేఫ్ గేమ్ ఆడుతాడు. అందరి గురించి డిస్కస్ చేసాము, చాలా అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాము. సో మీ సమయం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు, ఎందుకంటే చాలా దూరం నుంచి మాకోసం వచ్చారు కాబట్టి. సో మీకు ఈ రోజు ఎలా అనిపించింది? ఎల్జీ టీవీ రావడం మీకు ఎలా అనిపించింది? ఈ ఎల్జీ టీవీ వాళ్ళు నాకు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మీ ఐడెంటిటీ కార్డు పెట్టి బ్రో ఇట్లా మీ ఇంటర్వ్యూ కావాలి అని చెప్పి పెడితేనే నాకు ఫుల్ హ్యాపీ అయింది చూడగానే. ఓకే చూద్దామండి ఇది ఫేక్ రియల్ అని చెప్పి నాకు ఒక చిన్న డౌట్ ఉండేది. బట్ తర్వాత నేనే ఇంకా మీకు కాంటాక్ట్ నెంబర్ పెట్టి ఇలా నంబర్ అడిగి కాల్ చేసి మాట్లాడించిన కాబట్టి అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా మిమ్మల్ని. ఓకే కన్ఫర్మ్ ఇది ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఈ ఛానల్ కూడా ఇలానే సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎల్జీ ఛానల్ ఇది టీవీ. సో ఇదండి పరిస్థితి. మన వినయ్ తోటి మాట జరిగింది. చాలా సున్నితమైన మనసు. ఒక్క నిమిషం కూడా, ఒక్క సెకండ్ కూడా ఒక్కరిని గాయపరచాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఏ రోజు అనుకోడు. తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. ఎప్పటికైనా నేను సినిమా పిల్లలు అడుగు పెట్టాలి, సినిమాలో నేను నటించాలన్న కోరిక తనకుంది. సినిమా పెద్దలు దయచేసి మంచి యాక్టర్, మంచి నటుడు, మంచి కష్టపడుతుండో ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఎల్జీ టీవీ తరఫున చెప్పదలుచుకుంది అంటే, మీ దగ్గర టాలెంట్ ఉంటే ఎల్జీ టీవీ మీకు అడ్డా. మీకు ఎవరికైనా సరే ఎటువంటి సపోర్ట్ కావాలంటే మాత్రం ఎల్జీ టీవీ సంప్రదించండి. సో మీ పబ్లిసిటీ మీ హక్కు అయితే, మిమ్మల్ని ప్రచారం చేయడంలో మా రెస్పాన్సిబిలిటీ. ఇది అండి పరిస్థితి. ఈ రోజు అయితే మన వినయ్తో మాట్లాడడం జరిగింది. చూస్తూనే ఉండండి. నెక్స్ట్ ఎవరితో ఇంటర్వ్యూలో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. కెమెరామెన్ బిన్నుతో పవన్ కుమార్.